చేర్యాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డీసీసీ జనగామ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తోడు దొంగలని, హరీష్ రావు చేర్యాలకు వచ్చే నీటిని దోచుకుపోతున్నారని, అలాగే కేసీఆర్ కుమార్తె లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్నారని, వీరు కూడా జైల్లోకి వెళ్తారని ఆయన చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ తప్పకుండా జరుగుతుందని ఆయన చెప్పారు. హరీష్ రావు ఒక బ్రోకర్ అని, కేసీఆర్కి జీతగాడు అని అన్నారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆసన్నమైందని ఆయన చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్లో మన తెలంగాణ ప్రభుత్వం యొక్క వాణిని వినిపిస్తారని ఆయన చెప్పారు. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ తెస్తానని, అలాగే చేర్యాల నియోజకవర్గ మరలం తీసుకొస్తానని, చేర్యాల ప్రాంత అభివృద్ధికి 100 కోట్ల నిధులు తీసుకొస్తానని ఆయన చెప్పారు. దయచేసి ప్రజలందరూ హస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. చేర్యాల మండల కేంద్రంలో ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మన మాజీ శాసనసభ్యులు తెలంగాణ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి, విధంగా మాజీ శాసనమండలి శాసనసభ్యులు రాజలింగం గారికి, గౌడ్ గారికి, ఈనాడు మన క్యాండిడేట్, మన పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ గారికి, మీ అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నిజంగా జనగామ నియోజకవర్గంలో చేర్యాల అనే పేరు ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉండి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చేర్యాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. అటువంటి చేర్యాలని ఈరోజు ముక్కలు చేసి ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు కలిసి పథకం ప్రకారం అవసరం లేకుండా 33 జిల్లాలు చేసి రాజకీయ దురుద్దేశంతో ఒక బలమైన నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రంగా ఉన్న నాయకత్వాన్ని ముక్కలుగా చేస్తాను 33 జిల్లాలు చేసిండు కేసీఆర్. తప్పితే ఇది ప్రజల కోసం ఒక విధానం అంటూ లేదు. ఎందుకు జిల్లాలు చేసిందో తెలియదు. నల్గొండ జిల్లాలో ఒక 7 అసెంబ్లీలు ఉన్నాయి. సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూలు, ఆసిఫాబాద్ కొని ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేసిండు. అంటే దీనికి ఎటువంటి సైంటిఫిక్ మెథడ్ లేదు. ఎందుకు జిల్లాలు చేయాల్సి వచ్చిందో మరి. అట్లా ఈ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చేసిన పాపాల చిట్ట ఇప్పుడు బయటకు వస్తుందండి. ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆర్థికంగా అన్ని రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసి మొత్తం నాశనం చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబం. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ఇన్ఛార్జిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు అండగా తనుకుంటాడు. గతంలో కూడా నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, బలమైన ఆకాంక్ష ఉండే ఈ జనగామ నియోజకవర్గంలో. ఇక్కడ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సెంటిమెంట్ బాగుండే. నాకు హైయెస్ట్ మెజార్టీతో గెలిపించారు. ఆనాడు సోనియా గాంధీని ఒప్పించి పార్లమెంట్లో 5 ఏళ్లు పోరాటం చేసి నా సహచర ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తాను కష్టపడ్డ వ్యక్తిగా చెప్తున్నా. ఈసారి మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు కాబట్టి తప్పకుండా తమ్ముడిని చామల కిరణ్ కుమార్ గెలిపించినట్టయితే మేమందరం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అభివృద్ధి ముందుకు తీసుకుపోవడమే కాక ఈ పేదల కోసం సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీ స్కీమ్ కానీ ఏది ఉన్నా సరే చెప్పిన హామీలు కూడా ఒక ఫేజ్ మేనర్లో ఒక దశల వారీగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఎవరో గవర్నమెంట్ పడగొట్టాలని చెప్పి, పడిపోతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నందులో నిజం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనే బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. హరీష్ రావు, అసలు నాకు తెలిసినంత వరకు హరీష్ రావు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీలో పోతారని అనుకుంటున్నాను. లేకపోతే కాళేశ్వరం కుంభకోణం విషయంలో కవిత ఎట్లయితే జైలు పోయిందో హరీష్ రావు కూడా జైలు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు కవిత బయటికి రావాలన్నా, హరీష్ రావు జైలుకు పోవద్దన్నా, కేసీఆర్ కుటుంబం జైలుకు పోవద్దన్నా, పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీట్ కూడా గెలుస్తలేదు. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కవిత బయటికి రావాలి, ఎట్లా వస్తుంది? మద్యం కుంభకోణంలో ఇరుక్కుంది. ఈ మొత్తం దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకున్నారు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరూ కలిసి. వాళ్ళందరూ జైలు పోవద్దంటే వాళ్ళందరూ కలిసిపోయి బీజేపీలో గెలవాలి. అది ఒక్కటే మార్గం ఉంది. దయచేసి తెలంగాణ ప్రజలు, జనగామ నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని కాపాడి
పేదలకు న్యాయం జరుగుతుందంటే, బడుగు బలగిన న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుంది. ఇది ఒక సెక్యులర్ పార్టీ. అన్ని కులాలని మతాలని అన్ని బడుగు బలగిన వర్గాల ప్రజల్ని కలుపుకపోయి అందరికీ అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ శకం ముగిసిపోయింది, కేసీఆర్ కథ ముగిసింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపాలని చెప్పి ఒక మాజీ పార్లమెంట్ సభ్యునిగా ఈ జనగామ నియోజకవర్గ ప్రజలతో నాకు చాలా అనుబంధం ఉంది. మా అమ్మ పేరు మీద కూడా నేను కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు మీద రుద్రమాదేవి మహిళా సొసైటీ వాళ్ళు అడిగితే ఒక 15 కోట్ల రూపాయలతో ఓల్డేజ్ హోమ్ కట్టించిన. నేను ఎంపీగా ఉన్నప్పుడు నా సొంత పైసలతోటి ఊళ్ళల్లో కరువు ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు, మోటార్లు, ట్యూబ్ లైట్లు వేసిన. ఈ ప్రాంత ప్రజలతో నాకు అమితమైన ప్రేమ, అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి నాకున్న మీ అందరి మంచితనంతో ఈసారి తప్పకుండా మా మాట గౌరవం మీద తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. డ్రామా మానేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు నడుస్తుంది. 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, ఇంటెలిజెన్స్ ను పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని అందరినీ ఫోన్ల మాటలు విని పోలీస్ జీప్లలో పైసలు తీసుకుపోయి పంచి మీరు మొన్న 39 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. ఈ దర్యాప్తు జరుగుతుంది. తప్పకుండా నిజాలు బయటకు వస్తాయి. తర్వాత ఇది కోర్టుకు పోతుంది మ్యాటర్. కాబట్టి అధికార దుర్వినియోగం చేసి ఎవరైతే గెలిచిండ్రో చట్టరీత్యా అది చెల్లదు, వాళ్ళ ఎన్నిక చెల్లదు. హరీష్ రావు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ గా రాబోయే రోజులలో ఇంకో 6 నెలల్లో కోర్టు ద్వారా నాకు ఒక నమ్మకం ఉంది, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుర్తింపు ఏదైతే ఎన్నిక చెల్లదు అని చెప్పి తీర్పు వస్తుంది. ఇది జరగబోతుంది. నేను ముందే చెప్తున్నా, గతంలో కూడా భారతదేశ చరిత్రలో చాలా సందర్భాల్లో అధికార దుర్వినియోగం చేసి గెలిచిన ఎమ్మెల్యేల, ఎంపీల సభ్యత్వాలు కోర్టు తీర్పు ద్వారా రుజువు చేయబడినాయి. రుజువు చేసిన తర్వాత కోర్టు అనుకూలంగా తీర్పిస్తే వాళ్ళ సభ్యత్వాలు పోయినాయి. ఇక రాజీనామా ఎందుకు, ఆటోమేటిక్ గా వాళ్ళ ఎన్నిక చెల్లదని చెప్పి కోర్టే రాబోయే రోజులు ఇస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన నువ్వు రాజీనామా చేసి బయట తిరిగేందుకు రాజీనామా చేసినా పదవిలో ఉన్నా నువ్వు ఉండేది జైల్లో. హరీష్ రావు నువ్వు రాజీనామా చేయక ఎమ్మెల్యేగా ఉంటే బయట ఉండేది ఉందా? కాళేశ్వరం కుంభకోణం కానీ నువ్వు చేసిన కుంభకోణాలన్నీ బయటికి తీస్తే ఎట్లా జైలుకి పోతావు? మరి రాజీనామా చేస్తేంది, చేయకుంటేంది? నువ్వు పదవిలో ఉన్నా పదవి లేకపోయినా ఉండాల్సిన మనిషి ఉండాల్సిన జైల్లో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎవ్వరు నమ్ముతలేరు. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ సిగ్గు లేకుండా పోయి బస్సు యాత్ర చేసుకుని ఓట్లాడుతుండు. కొద్దికు బిడ్డ మద్యం కుంభకోణంలో పోయి జైలు ఉంది. అరే అసలు జనానికి ముఖం ఎట్లా చూపిస్తుండే? అసలు ఓట్లాడుతుంది కదా, సిగ్గుండాలి కేసీఆర్ కి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 ఏళ్ల పాటు ఉంటది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది చూస్తుండ్రు, మేము వద్దంటున్నామని ఆగుతుండ్రు. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం మాకుమ్మడిగా వచ్చేస్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్పితే ఎవ్వరు ఉండరు. దాంట్లో 3 ఉంటారు. వాళ్ళు ఆ 3 కూడా జైలు ఉంటారు. ఇది మీరు నేను చెప్తున్నా, మీరు రాయండి పేపర్లో. ప్రజలకు తెలవాలి. వీళ్ళు 3 చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం మొత్తం అప్లపాలైంది, ఆగమైపోయింది. ఇప్పుడు మీ చర్యలన్నీ ఆగం చేయలేదా? చర్యల ప్రజలు సంతోషంగా ఉన్నారా? సిద్దిపేట ఆయన జిల్లా చేసుకొని అల్లునికో జిల్లా, బిడ్డకో కొడుకో జిల్లా ఇచ్చిండు కేసీఆర్. అయ్యే జాగిరి అనుకుంటుండు. అవన్నీ నడవ. ఇక్కడ ప్రజాస్వామ్యం బతికించాలని చెప్పి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాలని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం, పేదల రాజ్యం వచ్చింది. కాబట్టి ఈ కుటుంబ పాలన అనేది చరమగీతం పాడిన ప్రజలుగా వాళ్ళ మాట నమ్మరు. ప్రజలు కూడా నవ్వుకుంటారు కూడా కేసీఆర్ని చూస్తే. మళ్ళీ బస్సు యాత్ర చేస్తుంటారు. ఓడిపోయిన ఏమైనా అందరూ నిలబెట్టుకుని బస్సు యాత్ర పిచ్చోడు కాకపోతే. థ్యాంక్ యూ. కిరణ్ మాట్లాడి